నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సార్, కొన్ని మీ క్లయింట్స్ కి కానీ జనరల్ గా కూడా జ్యోతిష్యంలో ఉన్న వాళ్ళు కానీ డెఫినెట్ గా చిన్న చిన్న రెమెడీస్ అవి చెప్తూ ఉంటారు. అమ్మ ఈ సమస్య ఉంది కాబట్టి ఇది మీరైతే కదా. కొంతమంది పెద్ద పెద్ద పూజలు చేయించేస్తూ ఉంటారు. సో అసలు ఏమిటి డిఫరెన్స్? ఈ చిన్న రెమెడీస్ చేయటం వలన ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయి? కొంతమంది పని కట్టుకుని ఈ రెమెడీస్ ఏమి పనిచేయవు, ఉప్పు దీపాలు పెట్టద్దు, పప్పు దీపాలు పెట్టద్దు, తర్వాత కామాక్షి దీపం పెట్టద్దు, పని కట్టుకుని ఛానల్ ఓపెన్ చేసి ఇదే పని పొద్దున్న లేచారంటే ఎవరిని దుమ్మెత్తిపోయాలా అనే చూస్తూ కూర్చుంటారు. కానీ ఎవరికైనా కష్టం ఉంది, ఎలా మరి వాడు తీర్చుకునే పరిస్థితి ఉంటుంది? వాడికి స్తోమత లేదు. పూజలు మీరు చెప్పేటటువంటి పూజలు 40,000 50,000 పెట్టి చేయించుకునే స్తోమత లేదు అందరికి. మరి వాళ్ళ పరిస్థితి 10 లక్షలు 10 లక్షల పూజలా? పెళ్ళైపోతుంది కదా సార్ 10 లక్షలతో. అంత స్తోమత అందరికీ లేదు కదా. మరి చాలా నిగూఢంగా పెద్ద పెద్ద ఫౌండేషన్స్ ఓపెన్ చేసేసి నిగూఢంగా చేయించేస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు బయటకు వస్తుందిలేండి, నిజం నిప్పు లాంటిది కదా, బయటకు వస్తుంది. మరి ఎట్లా చూడొచ్చు సార్ వీటిని? ఒకటేనమ్మా, ఈ కలియుగంలో నామస్మరణ ద్వారా మనం ధరించవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, లలితాహాస్య నామాల నుంచి ఒక నామం తీసుకొని చక్కగా, ఇప్పుడు మనకు రక్షణ కావాలి, శ్రీమాత్రే నమః. అమ్మ అంటే ఏంటి? రక్షణ. లేదా ఉద్యోగం రావాలి, ఓం మాణిక్య మకుటాకార జానద్వై విరాజితాయ నమః. లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశం. వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. ఇలా ఒక్కొక్క దానికి ఒక నామం చేసుకొని మనం ధరించవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎంతమంది క్లయింట్స్ కి ఇచ్చి ఉంటారు? వాట్ ఈస్ ద సక్సెస్ రేట్? 1000 మందికి ఇచ్చాను. 99.999% సక్సెస్. ఆ 0.1% కూడా ఎందుకు అవ్వలేదు అంటే వాళ్ళకి నమ్మకం లేక, నేను 40 నిమిషాలు చేయండి అని చెప్తే వాళ్ళు ఒక 10 నిమిషాలు చేసి తూతు మంత్రంగా అనేసుకొని అనుకున్నవి మాత్రం అవ్వవు. పక్కా కదా అని చెప్తా. ఎందుకంటే చాలా సింపుల్, అది అమ్మవారిది. వసిన్యాది వాగ్దేవతలు నిండు సభలో చెప్పారు అమ్మవారు ఏంటని. అది వేదంతో సమానము, అపౌరుషములు అంటారు లలితాహాస్యనామాల్ని. కాబట్టి ఖచ్చితంగా పనిచేస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే పూజలు, పెద్ద పెద్ద హోమాలు ఇవన్నీ చేయొద్దని నేను చెప్పట్లేదు, ఎవరు. ఎందుకంటే దానికంటూ ఒక వేదంలో చెప్పబడింది, ఈ పూజ ఇలా చేయాలి, ఇలా చేయాలి. వేదంలో మాత్రం హోమాలు, యజ్ఞాలు ఉంటాయి. అయితే నీ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసి చేయొద్దని చెప్తుంది శాస్త్రం. అమ్మవారు హర్షించదట, నీ దగ్గర డబ్బులు లేవు కానీ అప్పు చేసి చేయొద్దు. కాబట్టి నీకు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటే పోయేదాన్ని తలకి ఆపరేషన్ చేస్తావా? చేయం కదా. మెమరీ కూడా పోతుంది, ఉన్న మెమరీ కూడా పోతుంది తలనొప్పితో పాటు, అనవసరంగా ఆపరేషన్ చేస్తే. అలా ఏంటంటే మాక్సిమం అన్ని కూడా మనం చక్కగా ఇంట్లో కూర్చొని నామస్మరణ చేసుకొని మన ప్రయత్నం మనం చేసుకుంటే అమ్మవారు మనకు కనిపిస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఎలా అంటే, ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తికి 2 వివాహాల యోగం ఉంది అనుకోండి. అప్పుడు అర్క వివాహం అనేది శాస్త్రోక్తం చేయించాలి. అర్క వివాహము, కుంభ వివాహము, కదిలీ వివాహం అని కూడా అంటారు, చేయించాలి. ఎంత అవుతుంది సార్ దానికి? ఒక్కొక్కరు ఒక్కొక్కరా చేస్తారమ్మా. 10,000, 15,000, 6,000 చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అదే అర్క వివాహాన్ని ₹1,00,000 అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అంత అక్కర్లేదు, చెప్తున్నాను. మాక్స్ 15,000 అయిపోతుంది మాక్సిమం అయిపోతుంది. అయితే అది అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు అది తప్పదు. ఇప్పుడు నువ్వు నామస్మరణ చేస్తానంటే దానికి సరిపోదు. అలా కాదు, ఒకసారి పెద్ద దోషం ఉంది, నీ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి, అప్పుడు నువ్వు హోమం చేయించుకో. సత్యనారాయణ హోమం చేసుకుంటావా, చండీ హోమం చేయించుకుంటావా, చండీ పారాయణం చేయించుకుంటావా, లేకపోతే ఇంట్లో ఒక మంచి ఏదైనా ఒక అందరికి పిలిచి భోజనాలు చేసుకుంటావా, ఇష్టం. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, నీ దగ్గర డబ్బులు లేకుండా కూడా నువ్వు అప్పు చేసి చేయాలని ఎక్కడా లేదు. అంతే. నీకు ప్రాబ్లం ఉంది కానీ ఆ నామంతోనే నువ్వు తరించవచ్చు. అంతేగాని నీకు ప్రాబ్లం ఉంది, నువ్వు ఖచ్చితంగా ఇది చేయాల్సింది, లేకపోతే నువ్వు భగవంతుడు పాదాలు పట్టుకొని, అమ్మవారి పాదాలు పట్టుకొని, అమ్మ నా దగ్గర డబ్బులు లేవమ్మా, నేనేదో నామస్మరణ చేసుకుంటా, నన్ను గట్టెక్కించు అంటే ఖచ్చితంగా గట్టెక్కిస్తుంది. అంతే కదా. మనీ ఉండి కూడా మళ్ళీ నువ్వు లోబితనం పనికిరాదని చెప్తుంది శాస్త్రం. ఇప్పుడు డబ్బులు ఉన్నాయనుకోండి అమ్మా, మీరు ఆల్రెడీ బాగా లక్షాధికారులు, కోటీశ్వరులు, వాళ్ళు ఒక 50,000 పెట్టేదో హోమం చేయించుకున్నారు. దానివల్ల ఏమిటి ఫలితము అంటే, పురోహితుడికి, దేవతకి, నలుగురికి భోజనాలు పెడతారు, నలుగురు దానివల్ల బిజినెస్ అవుతుంది. అంటే ఎట్లాగా, హోమగుండానికి అవి అమ్మడం, కొనడం, పుష్పాలు, పూలు అమ్మేవాడు బతుకుతాడు, కొబ్బరికాయలు అమ్మేవాడు బతుకుతాడు. అంటే మీకు తెలియకుండానే
ఇవి వాళ్ళు లబ్ధి పొందుతారు. ఎంత రొటేషన్ రొటేషన్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మీరు హోమం చేయడం వల్ల పరమేశ్వర ప్రీత్యర్థం అంటారు కాబట్టి ఆ యొక్క పంచభూతాలకి దేవతలకి అందుతుంది. శాస్త్రం చెప్పింది, చెప్పలేదని కాదు. కానీ ఇందులో అన్యాయంగా ఓ 30,000 ఎంతో అయిపోయే హోమాన్ని నువ్వు 3 లక్షలు పెట్టి 10 లక్షలు పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. అలా చేసే వాళ్ళు కూడా లేకపోతే ఉన్నారు. నేను కూడా విన్నాను. అరుణం మహాసౌరానికి 5,000కి మించి పెద్దగా తీసుకోరు, 50,000 చెప్పారట బాబోయ్. అంటే ఒక 0 ఎక్స్ట్రా పెట్టేసి చెప్పేసుకున్నారు. అంటే పెద్ద పెద్ద ముగ్గులు వేసేసి పెద్ద పెద్దగా ఏదో హోమ గుండాలు ఏర్పాటు ఏంటంటే అంత ఘోరంగా అవతల వాళ్ళ దగ్గర పీడించి తీసుకునే డబ్బు నిలబడదు, వాళ్ళకి ఇంకో రూపంలో అది వెళ్ళిపోతుంది. 100% అది కూడా ఆలోచించుకోవాలి. అది ఖచ్చితంగా అవుతుంది. ఇంకోటి జాతచక్రంలో దోషం లేకపోయినా ఉందని చెప్పి పూజలు చేయించేసినా దోషమే. ఇప్పుడు నేను చాలా మంది చూస్తుంటాం కదా, అసలు కాల్సర్ప దోషం ఉండదు, ఏ దోషం ఉండదు. కాబట్టి మాకు దోషం ఉంది అన్నారు, చూస్తే ఏముండదు అక్కడ అని చెప్పి పూజలు చేయించేశారంటే అంటారు. అది మహాదోషం. ఎలాంటి ఆపరేషన్ అవసరం లేని వ్యక్తికి ఆపరేషన్ చేసినట్టు. అది ఎట్లా తిట్టుకుంటాం మనం, డాక్టర్ అమ్మ ఏమి లేకపోయి చేశాడంటే అంటే ఇది కూడా అది మనల్ని భగవంతుడు ఈ నవగ్రహాలు ఈ దిక్పాలకులు గమనిస్తుంటారు మనం ఏం చేస్తున్నామని. మీరు పిచ్చి పిచ్చికి చేస్తే ఒప్పుకోరు. అది మీకు టైం వచ్చినప్పుడు మీరు తప్పులేదు. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ద్రవ్యం ఖర్చు పెట్టగలడు, ఆయన దోష పరిహారం చేసుకుంటా అన్నాడు, ఒక హోమం ఏదో చేశారు, దానికి తప్పులేదు. ధర్మంగా చేయడము, దానికి జపం ఏదుందో జపం చేయడము, తర్పణం ఏదుందో తర్పణం చేయడం గణపతికి, లేదంటే హోమం చేయడం అమ్మవారు చేసాము, దానికి తగ్గట్టుగా తీసుకున్నారు, ఫైన్, ఆయన ఖర్చు పెట్టుకోగలడు, తప్పులేదు. కానీ ఏ దోషమో లేకపోయినా జాతకం చూసేసి మీకు ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉంది, ఇంకేముంది, నీ పని అయిపోయింది, చేయించుకోకపోతే నువ్వు చచ్చిపోతావు అన్నారంటే అసలు అది ఎంత పెద్ద దోషం అంటే, ఈయనేదో అప్పుడే తాత్కాలికంగా ఏదో అప్పు తీసుకొచ్చి తర్వాత కట్టుకుంటాడు, కానీ ఇది వంశాన్ని మొత్తం కుదిపేస్తుంది. అప్పుడు కానీ తెలుసు రాదు, పాపపు సొమ్ము కదా అది. డెఫినెట్లీ. ఇక ఇంట్లో పెట్టుకునేటటువంటి చిన్న చిన్న దీపాలు, ఉపదీపం నేను ఇందాక కూడా ప్రస్తావించాను, ఉపదీపం పెట్టుకుంటూ ఉంటారు సర్వసాధారణ. అది పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అది ఏ ప్రామాణికం ఎందులో ఉంది, ఇట్లాంటివన్నీ వినపడుతున్నాయి. ఎట్లా చూస్తారు సార్? అంటే దీపం పెట్టినప్పుడు మంత్రం చదవాలి, దానికి ఉట్టి దీపం పెడితే కాదు, లలితా సహస్రనామాల్లో అప్పులు తీరాలి, అపర్ణాయ నమః. అంటే దీపం అనేది ప్రామాణికమే, ఇక్కడ పెట్టుకోవచ్చు. దీపం అనేది ప్రామాణికం. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, దీపం పెట్టడం ఇస్ ప్రామాణికం. దానికి ఉప్పును ఎందుకు జోడించి అదొక తాంత్రిక తంత్రశాస్త్రాలు చెప్పబడింది. యాక్చువల్గా చెప్పాలంటే ఉప్పు దీపం అనేది తంత్రశాస్త్రంలో ఉన్నది. దానికి తంత్రమేం తప్పు కాదుగా, ఎందుకు తప్పు అవుతుంది? మంత్ర యంత్ర తంత్రాలు ఎప్పుడు తప్పు. ఒకటేంటంటే ఇక్కడ మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాల్సింది, ఊరికి నేను దీపం పెట్టేస్తే పని జరగదు. మీరు చేయాల్సింది ఏమిటంటే, అమ్మవారికి నేను ఈ దీపాన్ని పెడుతున్నాను తూర్పు వైపు పెట్టి, తూర్పులోనే ఈశాన్యంలో పెట్టుకొని అమ్మవారికి నేను దీపాన్ని వెలిగిస్తున్నాను అనుకుని అమ్మవారిని స్మరించాలి. అక్కడ ఓం అపర్ణాయ నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. ఈ రెండు చేస్తూ మీ ప్రయత్నం మీరు చేయాలి అప్పు తీరడానికి. ఇవేమి చేయను, ఉట్టి నామం చదువుకుంటానంటే కాదు. ఇప్పుడు గజేంద్ర మోక్షంలో కూడా గజేంద్రుడు తన శక్తి కొద్దీ తను ప్రయత్నం చేశాడు. ఫస్ట్ కాలును ముసలు పట్టుకుంటా అవ్వకపోతే ఇంక అప్పుడు ఏం చేశాడు గజేంద్రుడు? 1000 ఏళ్ల తర్వాత గానీ ఆయన గుర్తు 1000 ఏళ్ళు యుద్ధం జరిగింది. 1000 ఏళ్ళు యుద్ధం జరిగిన తర్వాత ఇంకా నా వల్ల అవ్వట్లేదని అప్పుడు దేవుణ్ణి ప్రార్థించాడు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీ ప్రయత్నం వల్ల కూడా అవ్వట్లేదు, అప్పుడు భగవంతుడిని కోరుకుంటే భగవంతుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. నీ ప్రయత్నం ఏమీ చేయకుండా గాల్లో దీపం పెట్టేసి నేను ఉప్పు దీపం పెట్టేసి అని నాకు రావాలంటే రాదు. ఉప్పు దీపం ఖచ్చితంగా పనిచేస్తుంది, కానీ మంత్రంతో చేయాలి, అమ్మవారి నామస్మరణతో చేయాలి. దీపం పెట్టుకుని అపర్ణాయ నమః అపర్ణాయ నమః అనుకున్నా కూడా అప్పులు తీరేటట్టు అంటే మీకు ఒక వే దొరుకుతుంది. అంటే మీకు ఇప్పుడు ఒక అప్పు 1,00,000 రూపాయలు అప్పు ఉంది, నెలకు 10,000 కడితే తీరుతుంది, కానీ వచ్చే డబ్బులు సరిపోవట్లే కట్టడానికి. అప్పుడు మీకు ఒక స్టేజ్ పెరుగుతుంది, అంతేగాని ఒకటేసారి కోట్లు వచ్చేం పడిపోవు. దీపం పెట్టగానే కిటికీలో నుంచి ఎవరు బస్తాలు ఇసిరేరు, ఇలా చేసి వెళ్ళిపోడు. అలా మనం ఎప్పుడు చెప్పం కూడా, అలా ఎప్పుడు చెప్పలేదు కూడా, చెప్పిన దాఖలాలు లేవు, చెప్పం కూడా. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రెమెడీ చేస్తున్నామా, పూజ చేస్తున్నామా, ఏం చేసినా భగవంతుడిని నమ్మి చేసుకుంటున్నాం. నమ్మి చేసే ఏ చిన్నది, అందుకే కదా అంటే ప్రకృతిలో ఉండే ప్రతి దాంతో ఒక తాంత్రికమైనది ఉంటుంది. అంటే ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు బిల్వపత్రంతో ఈశ్వరుడికి అభిషేకం చేయమంటారు. అదేంటండి చెట్టు మీద ఆకుతో చేస్తే ఈశ్వరుడు అవ్వడం ఏమిటి? ఇదేదో పత్తితో చేస్తే దీపం వెలిగించడం ఏమిటంటే దానికి నిర్వివాదమైనటువంటి విషయం ఇది మాత్రం. చాలా చక్కగా వివరించారు సార్, కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.